కొత్త సంవత్సర వేడుకలకు విశాఖ నగరం సిద్ధమవుతుంది. ఎక్కడికెక్కడ కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే నగరంలో 31st నైట్కి సంబంధించి విశాఖ నగర పోలీస్ ఎటువంటి ఆంక్షలు పెట్టిందనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాయ్జీ ఉన్నారు. సార్, మరొక రోజులో స్టార్ట్ అవబోతుంది, ఎటువంటి నిబంధనలు ఉన్నాయి ఏంటి సార్? మేము ఆల్రెడీ మీడియా ద్వారా అందరికీ తెలియజేసాము నిబంధనల గురించి, ఆంక్షల గురించి. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ మనం పాటించాలి. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్, మైనర్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, మందు సేవించి డ్రైవింగ్, స్టంట్ లేకపోతే సిగ్నల్ జంపింగ్, రెక్లెస్ డ్రైవింగ్, తర్వాత మోడిఫైడ్ లైసెన్సర్ కూడిన టూ వీలర్తో డ్రైవింగ్, ఇవన్నీ చేస్తే మాత్రం కఠినంగా చర్య ఉంటుంది. అదే మాదిరిగా కొందరు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు, వాళ్ళ మేనేజర్స్ కూడా చెప్తున్నాము, మీరు ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్స్ తెప్పించండి. మీ ఈవెంట్ ప్రెమైసెస్లోనే పార్కింగ్ ఏర్పాటు చేయాలి, బయట పార్కింగ్ మేము అలౌ చేయడం లేదు. డ్రగ్స్ కానీ అశ్లీలత గురించి కంప్లైంట్ రాకూడదు. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ పెట్టాలి. పోలీసులకు సహకరించండి. ఎక్కడైనా ఏదైనా నేరం జరగబోతుంది, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే లోకల్ పోలీస్కి లేకపోతే 112కి కాల్ చేసి, లేకపోతే నాకు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 కాల్ చేసి నాకు తెలియజేయండి. మీరందరూ ప్రజలు, మా కళ్ళు, మా చెవులు, మీరు మాకు సహకరిస్తారని, నూతన సంవత్సర వేడుకలు మీరు ఎప్పుడు నిర్వహిస్తారో అప్పుడు గుర్తుపెట్టుకోండి. పోయిన సంవత్సరం 0 యాక్సిడెంట్, 0 మరణాలు మేము కలిగాము. ఈ సంవత్సరం కూడా ఎక్కడ ప్రమాదం జరగకూడదు, ఎక్కడ మరణాలు జరగకూడదు. మీరందరూ సహకరిస్తే అది మేము ఈసారి కూడా సాధిస్తాం. మీ అందరికీ పోలీస్కి సహకరించమని మేము కోరుకుంటున్నాం. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. టైమింగ్స్ ఏమిటి సార్? ఎంతవరకు టైమింగ్ పెట్టారా? అర్ధరాత్రి తర్వాత ఇప్పుడు వైన్ షాప్ 12 వరకు అమ్మొచ్చు, బార్స్ 1 గంట వరకు ఓపెన్ చేసి పెట్టవచ్చు. మీరు కూడా ఆర్కే బీచ్లో తిరగచ్చు, ఇబ్బంది లేదు. కానీ చట్టం పాటిస్తూ తిరిగితే పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, మీకు సహాయం చేస్తారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అర్ధరాత్రి తర్వాత అంటే చాలా వరకు ఇప్పుడు డ్రగ్స్ మీద ఎక్కువ ఉంది. చాలా వరకు కూడా మెగా సిటీలో డ్రగ్స్ బయట నుంచి వచ్చే అవకాశం ఉంది కదా. బయట నుంచి వచ్చే డ్రగ్స్ సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు నిర్మల్? ఇప్పుడు బస్ చెకింగ్, ట్రైన్ చెకింగ్, పార్సల్ కురియర్ చెకింగ్, 9 స్నిఫర్ డాగ్స్ ద్వారా చెకింగ్, ఫిక్స్ చెక్ పోస్ట్, లార్కింగ్ చెక్ పోస్ట్, ఇవన్నీ మేము పెడుతున్నాం. అది కాకుండా నాకాబందీ అండ్ వెహికల్ చెకింగ్, కార్డన్ సెర్చ్ ఆపరేషన్, లాజ్ చెకింగ్, ఇవన్నీ మేము చేస్తున్నాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దగ్గర కూడా డ్రగ్స్ గురించి, గాంజా గురించి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని మీకు హామీ ఇస్తున్నాం. నూతన సంవత్సర వేడుకకు సంబంధించి అదనంగా పోలీస్ సిబ్బందిని ఏమైనా వినియోగించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది రాత్రి 2 వరకు కొనసాగే అవకాశం ఉంది కదా. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు అది ప్రతి జిల్లాలో జరుగుతుంది కాబట్టి వేరే జిల్లా నుండి మాకు ఫోర్స్ రాదు. మా దగ్గర ఉన్న ఫోర్స్తోనే మేము అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫోర్స్తోనే రాత్రి అంతా మేము తిరుగుతాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కూడా నిబంధనలు పాటించాల్సిందే. ముఖ్యంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, వీరు ఎవరైతే ఖచ్చితంగా ఏదైతే పోలీస్ శాఖ విధించే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. లేని సమయంలో అర్ధరాత్రి అంటే సౌండ్ పొల్యూషన్ చేసినా, లేకపోతే నిబంధనలు ఉల్లంఘించినా వెంటనే కూడా అక్కడ సంబంధించిన నూతన సంవత్సర వేడుకలు ఆపేయాల్సి వస్తుంది. కొన్ని దగ్గరలో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి సంబంధించి ఈ టికెట్లు అంటే అక్కడ ప్లేస్కి తగ్గట్టుగా వాళ్ళు టికెట్లు ఇవ్వాలి తప్ప మించి కూడా టికెట్ ఇస్తే ఖచ్చితంగా అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటే కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాబు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి, కానీ ఇష్టానుసారంగా ట్రిపుల్ డ్రైవింగ్ చేసి మరోవైపు ఇష్టానుసారంగా సౌండ్ పెట్టి ఇక్కడ చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. వేడిదాని రాఘవతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.